1498లో వాస్కోడిగామా, అదేవిధంగా కొలంబస్ అమెరికాని కనిపెట్టడం, ఇండియాని యూరోప్ మధ్యలో వాస్కోడిగామా కొత్త మార్గాన్ని కనిపెట్టడం, తర్వాత సూయజ్ కెనాల్ 1869లో సూయజ్ కెనాల్ ఓపెన్ చేయడం. ఇవి ఆధునిక మానవ చరిత్రలో ప్రపంచ రాజకీయాల్ని, వాణిజ్యాన్ని మొత్తం మార్చేసిందనమాట మైగ్రేషన్. అటువంటి పరిణామం ఇప్పుడు భూమి మీద సంభవించింది. అది ఏంటంటే ఆర్కిటిక్ సీ రూట్ ఓపెన్ చేయడం. ఇప్పుడు ఆర్కిటిక్ సీ రూట్ అంటే ఆర్కిటిక్ మహాసముద్రంలో ఒక సీ రూటు ఓపెన్ అయింది. అండ్ దానివల్ల ఈస్ట్ ఇప్పుడు 20 రోజులు సమయాన్ని ఆదా చేసిన వాళ్ళు అవుతారు. తర్వాత చైనా యూరోప్ మధ్య దూరం సగానికి సగం తగ్గిపోతుంది. ప్రపంచ వాణిజ్య మార్గాన్ని అన్నిటినీ చేంజ్ చేసిందనమాట. ఒక విప్లవాత్మకం జరిగిపోయింది. మొట్టమొదటి వాడ చైనా నుంచి ఇటు యూరోప్ చేరుకోవడం జరిగిందనమాట. ఎంటైర్ మంచు సముద్రం కరిగిపోయింది కాబట్టి గ్లోబల్ వార్మింగ్ వల్ల. ఇప్పుడు మరి ఇందులో చైనా ఆధిపత్యం అమెరికా ఆధిపత్యాన్ని బద్దలు కొడుతుంది. మరి ఇండియా పాత్ర ఏంటి? ఇప్పుడు ఇండియా కూడా అక్కడ పోటీలోకి వెళ్ళింది రష్యా సహకారంతో. అమెరికా యొక్క ఆధిపత్యం పోవడం, చైనా ఇండియాల ఆధిపత్యం పైకి వెళ్ళడం. చైనా ఇండియాల మధ్య పోటీ, రష్యా చైనా అంటే భయం వల్ల ఇండియాని అక్కడి నుంచి తీసుకెళ్ళడం. సో ఆర్కిటిక్ సీ రూట్ ప్రపంచ జియో పొలిటికల్ ముఖ చిత్రాన్ని, ప్రపంచ వాణిజ్యాన్ని అన్నిటినీ చేంజ్ అయిపోతుందని చెప్పొచ్చు. ఏంటి ఈ సీ రూట్ అనేది మనం చూడాలి. ఇప్పుడు ఆర్కిటిక్ మహాసముద్రం అంటే ప్రపంచంలో ఉన్న 5 మహాసముద్రంలో ఆర్కిటిక్ మహాసముద్రం అనేది చాలా చిన్న సముద్రం. కానీ ఇది ఉత్తర ధ్రువంలో, ఉత్తర ఆర్కిటిక్ ధ్రువం ప్రాంతంలో ఉంటుందన్నమాట. ఇది రష్యాకి ఉత్తరాన ఉంటుంది. ఈ రష్యాకు ఉత్తరాన ఉన్న మంచు ఖండం ఒక రకంగా ఆర్కిటిక్. కానీ గ్లోబల్ వార్మింగ్ విపరీతంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం వల్ల అక్కడ ఉష్ణోగ్రతలకి ఈ సముద్రం కరిగిపోయింది. కాబట్టి ఇప్పుడు వేడి నీళ్ళల్లో ఓడలు వెళ్ళగలుగుతున్నాయి. ఇప్పుడు ఈ సీ రూట్ ఓపెన్ అయింది. ఇక్కడ బేరింగ్ స్ట్రైట్ నుంచి అటు కారా సీ వరకు 5500 కిలోమీటర్ల పొడవు. ఈ పొడవులో ఇప్పుడు ఒక షిప్ వెళ్ళిందంటే ఇటు ఈస్ట్ జపాన్కి, చైనాకి దూరం, ఇటు యూరోప్కి మధ్య 40 రోజులు ఓడ వెళ్ళేదనమాట. సూయజ్ కెనాల్ ద్వారా ఇండియన్ ఓషన్లోకి, మలక్కా స్ట్రైటు ఇవన్నీ దాటుకొని. ఇప్పుడు ఇది డైరెక్ట్ షార్ట్ కట్లు వెళ్ళడం వల్ల 40 రోజులు వెళ్ళేది 20 రోజుల్లోనే చేరిపోతుందన్నమాట. ఎంతో ఆదా. ప్రపంచ వాణిజ్యం చేంజ్. మలక్కా స్ట్రైటు, సూయజ్ కెనాల్ అవసరాలు తగ్గిపోయినట్టే. అంటే ఇండియన్ ఓషన్లో యుద్ధ వాతావరణం అంత పోటీ ఉండదు అనమాట. మరి ఈ ఆర్కిటిక్ సీలో చైనా వెళ్ళాలి అంటే అంత ఈజీ కాదు. వింటర్లో ఎక్కువ వెళ్ళలేరు, సమ్మర్లో వెళ్ళగలుగుతారు. ఇది వెళ్ళాలి అంటే రష్యా పర్మిషన్ అత్యావశ్యకం. ఎందుకంటే ఈ రూట్ అంతా రష్యా ఆధీనంలో ఉంటుంది. రష్యా చాలా పవర్ఫుల్ ఆర్కిటిక్ ఫ్లీట్ ఉంటుంది అక్కడ. ఆ నేవీని తట్టుకోవడం ఎవరి తరం కూడా కాదు. రష్యా పర్మిషన్ కావాలి. తర్వాత వాడతో ఐస్ బ్రేకర్ ఒకటి కావాలి. ఐస్ బ్రేకర్ షిప్పుల్ని అత్యాధునికంగా తయారు చేస్తారు. అది కూడా ఉండాల్సిందే. ఏదన్నా ఐస్ అడ్డుపడితే దాన్ని తొలగించాలి. సో అంత ఈజీ కాదు. కానీ ఇప్పుడు అది సాధ్యమైపోయింది. ఈజీగా ఓడలు వెళ్ళిపోతుంది. అంటే నార్థన్ పాసేజ్ ఓపెన్ అయిపోయింది. ఆర్కిటిక్ సీ రూట్ ఓపెన్ అయిపోయింది. ఆర్కిటిక్ సిల్క్ రూట్ అని కూడా అనుకుంటారు. చైనా సిల్క్ రూట్, కొత్త సిల్క్ రూట్ కింద. మరి ఇందులో చైనా ఆధిపత్యం, గుత్తాధిపత్యం విస్తృతంగా ఉంది. ఎందుకంటే చైనా మనీ ఎక్కువ పెట్టడం వల్ల ఇబ్బందులో ఉన్న రష్యా చైనాని తీసుకెళ్ళింది. ఎందుకంటే రష్యా ఆర్కిటిక్ కౌన్సిల్ అనే కంట్రీలో పోటీ తట్టుకోలేక చైనాని అక్కడ తీసుకెళ్ళింది. అది ఆర్కిటిక్ కౌన్సిల్ అంటే ముఖ్యంగా చెప్పాలంటే ఆర్కిటిక్ కౌన్సిల్ 8 కంట్రీలు ఉంటాయి. అంటే ఆర్కిటిక్ సీ కోస్ట్లో ఉన్న దేశాలు. అది రష్యా, స్కాండినేవియన్ కంట్రీస్, నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, డెన్మార్క్, ఐస్లాండ్, తర్వాత కెనడా, అమెరికాలు. ఇవి ఆర్కిటిక్ సీ కోస్ట్లో ఉన్నాయి. ఈ దేశాలకు ఇప్పుడు చైనాని అక్కడికి ఎందుకు తీసుకెళ్ళిందంటే రష్యా చైనా కాంపిటీషన్లో డబ్బులు పెట్టగలిగింది కాబట్టి అక్కడ తీసుకెళ్ళింది. ఆ దేశాల సైన్యాన్ని తట్టుకునే విధంగా చైనా కూడా సహకరిస్తుంది. మరి రష్యాకి ఇంకొక భయం ఉంది. చైనాని అక్కడికి తీసుకెళ్తే చైనా చాలా ప్రమాదకారి, ఎప్పుడైనా వెన్నుపోటు పొడుస్తుంది. కాబట్టి చైనాతో పాటు రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్ ఇండియాకు కూడా అక్కడ స్థానం కల్పించారు. అందుకనే ఆర్కిటిక్ కౌన్సిల్లో ఇండియాకి అబ్జర్వర్ స్టేటస్ వచ్చిందనమాట 2013 నుంచి. సో మనం కూడా అక్కడ రీసెర్చ్ ఉంది. హిమాద్రి అనే ఒక ఆర్కిటిక్ రీసెర్చ్ సెంటర్ కూడా మనం పెట్టామన్నమాట. దీంతో పాటు రష్యా ఒకటే కదండి, ఈవెన్ స్కాండినేవియన్ కంట్రీస్, నార్వే, స్వీడన్, రీసెంట్గా ఇండియన్ ప్రధాని అక్కడ పర్యటించినప్పుడు నార్వే ఆ ఆర్కిటిక్ కౌన్సిల్ సహకారం కూడా డిస్కస్ చేశారు. ఇంక్లూడ్ కెనడాతో కూడా మనకు సహకారం ఉంది. అంటే ఆర్కిటిక్ సీ రూటు కేవలం సీ రూట్కే కాదు, అక్కడ ఎనార్మస్ మినరల్స్, ఆయిల్, పెట్రోలియం, గ్యాస్ కూడా ఉన్నాయి. వాటిని కూడా షేర్ చేసుకోవాలి. కాబట్టి ఆర్కిటిక్ మహాసముద్రంలోకి భారతదేశం ఎంట్రీ అయిపోయింది. రష్యా అయితే చైనాకి రష్యా ఒకటే సహకరిస్తాయి, కానీ ఇండియాకి రష్యా సహకరిస్తుంది చైనాతో భయపడి చైనాని కౌంటర్ చేయడానికి.
రష్యాకు అత్యావశ్యకం. కాబట్టి రష్యా సహకరిస్తుంది, స్కాండినేవియన్ కంట్రీ సహకరిస్తున్నాయి, అమెరికా కెనడాలు కూడా సహకరిస్తున్నాయి. కాబట్టి ఇండియాకి అక్కడ బ్రహ్మరథం పట్టారు. కాబట్టి చైనా కౌంటర్గా ఇప్పుడు ఆర్కిటిక్ మహాసముద్రం ఆ సీ రూట్లోకి ఇండియా కూడా ఎంటర్ అయింది. కాబట్టి ఇండియన్ షిప్లు కూడా ఈసారి అక్కడ నుంచి వెళ్ళగలిగితే, అక్కడ నుంచి వాణిజ్యం నిర్వహిస్తే, ఆయిల్ ఇవన్నీ తీయగలిగితే రీసెర్చ్ షిప్. సో ఒక అద్భుతం ఇండియా డిప్లొమసీ ఇక్కడ అద్భుతం, చాలా క్విట్ డిప్లొమసీ, చాలా సైలెంట్ డిప్లొమసీ చేసింది. 2010 నుంచి మోడీ అయితే విస్తృతంగా దీనికోసం వెళ్ళారు. రీసెంట్గా నార్వే, స్వీడన్ వెళ్ళింది ఇదే పని మీద అనేది అత్యంత ప్రధానం. రష్యా ఇండియాల మధ్య ఆర్కిటిక్ రీసెర్చ్ అనేది చాలా పెద్ద విషయం. చైనాను కౌంటర్ చేయాలంటే రష్యా భారత్ను అక్కడ తీసుకెళ్ళవలసింది. అందుకని షాంఘై కోఆపరేషన్ ఆర్కిటిక్ కౌన్సిల్లోకి, తర్వాత బ్రిక్స్లో భారత్కి ఎందుకు ప్రాధాన్యత రష్యా ఇస్తుందంటే చైనాను కౌంటర్ చేయడానికి. సో ఈ డిప్లొమసీలో ఇండియా బాగా ప్లే చేసింది. ఆర్కిటిక్ సీ రూట్ ఓపెన్ అయింది, చైనా ఆధిపత్యం మొదలైంది, ఇండియా ఆధిపత్యం మొదలైంది, అమెరికా ఆధిపత్యం అంతం, ఇంకొక అద్భుతమైన సీ రూట్ ఓపెన్ అయింది. కాకపోతే ఇది ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్కి, ప్రపంచ గ్లోబల్ వార్మింగ్కి వెరీ 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 డేంజర్ అనమాట. కాబట్టి అది వాణిజ్యానికి ఉపయోగించిన అక్కడ గ్లోబల్ వార్మింగ్ కాపాడడం అనేది ఇండియా, చైనా, రష్యాల యొక్క బాధ్యతగా మనం చూడవచ్చు.